హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సొరచాప పిట్టు ప్రిపేర్ చేసుకుందాం. సొరచాపల్లో చాలా రకాలు ఉంటాయండి. సొరచాపలు కార్టిలేజినస్ టైప్ అంటే మృదులాస్థి చేపలు, క్యాన్సిలేషన్ ఆఫ్ బోన్స్, దీనిలో బోన్స్ అనేవి ఏమీ ఉండవు, పొలుసులు కూడా ఉండవు. పొలుసు స్థానంలో డెంటికల్స్ అంటే దంతాల్ని కలిగి ఉంటాయి. అందుకే దీని యొక్క స్కిన్ చాలా రఫ్గా ఉంటుంది. ఇది తినటానికి పనికిరాదు. దీని లోపల ఉన్నటువంటి ముళ్ళు టైప్ కూడా ఎలాస్టిక్లా ఉంటుంది. మనం వండుకొని తినే సొరచాపని మిల్క్ షార్క్ అంటారు. ఎందుకంటే లాక్టేటింగ్ మదర్స్కి ఈ ఫిష్ యొక్క మీట్ తినడం వల్ల లాక్టేషన్ ఎబిలిటీ పెరుగుతుంది అని చెప్పి దీన్ని మిల్క్ షార్క్ అని పిలుస్తారు. ముందుగా నేను 2 షార్క్ ఫిష్లు తీసుకుంటున్నాను. వీటి యొక్క ఫిన్స్ కట్ చేసుకొని లోపల వేస్ట్ కూడా తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత దీని యొక్క స్కిన్ చాలా రఫ్గా ఉంది, చూసారా? ఈ స్కిన్ మనకి తినడానికి పనికిరాదు కాబట్టి లేయర్ అంతా తీసేయడానికి వీటిని ఉడకబెట్టాలి. అందుకోసం వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వేసి వీటికి బాగా అప్లై చేసి వాష్ చేసుకోవాలి నీట్గా. ఈ విధంగా లోపల ఉన్నది కూడా తీసేసి క్లీన్ చేసుకోవాలండి. 2 or 3 టైమ్స్ వరకు ఈ విధంగా వాష్ చేసుకోవాలి, లేకపోతే నీచు స్మెల్ వస్తుందండి. ఇలా నీట్గా లోపల ఉన్న వేస్ట్ కూడా తీసేసి చక్కగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని సొరచాప ముక్కల్ని గిన్నెలో వేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకుందామండి. పెద్ద గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే నొరగ పైకి పొంగుతుంది. అందుకే కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి కుక్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఒక ఫోర్క్ తీసుకొని మిడిల్లో ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది. చూడండి, కుక్ అయింది పీస్ అనేది. ఇది కుక్ అవ్వడానికి 7 or 8 minutes పడుతుంది. స్టవ్ ఆపేసి యుటెన్సిల్స్ హ్యాండ్లర్ తీసుకొని ఇక్కడ ఒక కొలాండర్ తీసుకొని దాని కింద ఒక బౌల్ పెట్టుకొని ఈ ముక్కల్ని దీనిలో వేసి స్ట్రెయిన్ చేసుకుందామండి. నురగ ఏమైనా ఉంటే పోవటానికి ఒక గ్లాస్ కూల్ వాటర్ తీసుకొని వీటిని క్లీన్ చేసుకుందామండి. ఈ విధంగా ఈ వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ లేయర్ అంతా తీసేసుకుందాం, స్కిన్ లేయర్ అంతా. చూడండి, ఈ విధంగా తీసేసి పక్కన ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఈ పీస్ని కడిగి ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎందుకంటే ఇది శాండ్ పేపర్లా అనిపిస్తుంది అని చెప్పాను కదండి. ఈ సేమ్ శాండ్ లాగే, అదే ఇసుకలాగే ఉంటుంది సేమ్. వీటిని ఈ విధంగా లేయర్ అంతా తీసేసి ఆ తర్వాత ఈ గిన్నెలో వాటర్లో క్లీన్ చేసుకొని జస్ట్ ఒకసారి ఇలా స్క్వీజ్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి. ఇదే క్లీనింగ్ ప్రాసెస్ అనేది. చూడండి, సేమ్ ఇసుకలాగే ఉంటుందండి. అందుకే ఇది తినడానికి పనికిరాదు. అందుకే ఈ లేయర్ అంతా తీసేసుకొని మిగతావి కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి. ఈ విధంగా నీట్గా వాష్ చేయకపోతే కర్రీ కూడా ఇసుకలాగే ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ క్లీనింగ్ అనేది. ప్లేట్లోకి తీసుకున్న ఈ ముక్కల్ని మెత్తగా చేసుకుందాం. ఈ విధంగా లోపల ఎలాస్టిక్ టైప్గా ఉన్న ముళ్ళు కూడా తినేయచ్చు. అవి కూడా వేసిస్తున్నానండి, పారేయక్కర్లేదు. ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెడదాం. వీటిని కడిగి కట్ చేసి తీసుకుందామండి. పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను, సగం సరిపోతుంది. 2 ఆనియన్స్, ఒక లెమన్, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొబ్బరిని తురిమి తీసుకుందామండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఉడికించి మెత్తగా చేసిన షార్క్ ఫిష్, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 tablespoon, అలాగే స్పైసెస్ పౌడర్ అంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసినటువంటి పౌడర్ 1.5 tablespoon, అలాగే లెమన్ జ్యూస్, ఆయిల్ 4 tablespoons, సాల్ట్ 2 tablespoons, కారం 1.5 tablespoon, అలాగే పసుపు 1 tablespoon. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 tablespoons ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి, ఫిష్ కదా, నీచు స్మెల్ వస్తుంది. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి. ఇవి బాగా వేగిన తర్వాత మెత్తగా చేసుకొని పెట్టుకున్నటువంటి షార్క్ ఫిష్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత
మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందామండి. మూత తీసి 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొబ్బరి తురుము, అలాగే కారం, పసుపు, స్పైసెస్ పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మరలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాము. లెమన్ జ్యూస్ నేను పులుపు కోసం యాడ్ చేస్తున్నానండి. లెమన్ జ్యూస్ అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మరలా ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అంతేనండి, సొరపిట్టు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ టేస్టీతో సొరపిట్టు రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేద్దాం. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ విధంగా సొరపిట్టు వేసుకొని తింటుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and subscribe, and don't forget to press the bell button. Thank you.